కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని అధిక మెజారిటీతో గెలిపించండి. ఉపాధి హామీ పని జరుగుతున్న చోటుకి వెళ్లి ఓట్ల అభ్యర్థన, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ. మాజీ పీఎస్ఎస్ చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని అధిక మెజారిటీతో గెలిపించాలని ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి మాజీ పీఎస్ఎస్ చైర్మన్ సారాబుడ్ల రాజిరెడ్డి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓట్లను అభ్యర్థించారు. అనంతరం వారికి మజ్జిగ ప్యాకెట్లను ఇచ్చి వారి దాహార్తి తీర్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఈ 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల లోపే ప్రజలందరికీ 6 గ్యారంటీల స్కీములను ప్రజల ముందు ఉంచామని, ఇది ప్రజా ప్రభుత్వమని అన్నారు. పేద ప్రజలకి ఎల్లప్పుడూ పని దొరకాలని ప్రవేశపెట్టిన పథకమే ఉపాధి హామీ పథకం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని సెంటర్లో గెలిపిస్తే ఉపాధి హామీ పథకం కింద ప్రతిరోజు 400 రూపాయల పని వేతనం వస్తుందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సారబుడ్ల రాజిరెడ్డి, పేరాల ప్రభాకర్ రావు, మాజీ ఎంపీటీసీ పరకాల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు మారుపాక తిరుపతి, మాజీ సర్పంచ్ ములుగూరి కొమ్రయ్య, కంది తిరుపతి రెడ్డి, కొంపెల్లి తిరుపతి రెడ్డి, ములుగూరి రవి, ములుగూరి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఉపాధి హామీ కూడా వాళ్ళు పెట్టిందే చేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఓటేస్తే 400 రూపాయలు తప్పకుండా మన కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే రాజేంద్రరావు 4 నంబర్ ఓటేసి గెలిస్తే 400 రూపాయలు వస్తాయి. ఇంకపోతే ఇంకొకటి, మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. దేశం కొరకు ప్రాణం ఇచ్చింది ఇందిరాగాంధీ, దేశం కొరకు ప్రాణం ఇచ్చింది రాజీవ్ గాంధీ, దేశం కొరకు ఎంతో త్యాగం చేశారు. మనం ఒక దెబ్బ దాకా ఎంతో బాధపడదు, దెబ్బ దాకా దాకా 4 రోజులు ఉంటాను. మరి అంత మంచి నీతివంతులు ఈ పార్టీలో ఉండి వాళ్ళ ఇంత మంచి పరిపాలన అందించి ఈనాడు మన దేశాన్ని అభివృద్ధి చేసినట్టే వాళ్ళే. కాబట్టి తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మనకు చాలా పనులు చేసుకునే ఉన్నది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వస్తారు, మాకు ఓటే ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, మాకేం ఓటే ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తే 10 ఏళ్ళల్లో 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, బిడ్డ పోయి జైలు ఉండేది కేసీఆర్ బిడ్డ పోయి. ఇక బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఖాతాలు తీరి జన్ధన్ ఖాతా ఇస్తే ఖాతాలో 15 లక్షలు ఇస్తామన్నారు. వేసిండ్రా 15 లక్షల ఖాతాలను పడ్డా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ వాళ్ళు. ఇచ్చిండ్రా? మన ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ 5 ఏళ్ల కింద గెలిచింది, ఏం పని చేసింది? మనకు ఏమైనా పని చేసి ఉంటే చెప్పుది. ఏమీ పని లేదు, ఏమీ పని చేయలేదు. కాబట్టి ఇవ్వలేని చెప్పినా ఎవరైనా పైసలు ఉంటే 10 లక్షల పైసలు ఇస్తే పైసలు తీసుకొని ఏది ఇచ్చినా తీసుకొని ఓటు ధర్మంగా న్యాయంగా మీ కొడుకుల బిడ్డల తలరాతలు మారాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపామని మీ అందరినీ పేరు పేరున అందరికీ పాదాయ వందనం చేస్తాను. నా ఒక్కరి కొరకు కాదు, మీ అందరి భక్తులు మీ పిల్లల తలరాతలు మారాలంటే తప్పకుండా కాంగ్రెస్కే ఓటేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక 6 గంటల లోపు అవుతాడు చూడు. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తాను ఎవరిని పోతున్నాయి కానీ కొంత పని ఎక్కువైనా తక్కువైనా చదువుకొని వాళ్ళు పని చేయాలి, వీళ్ళు ముసలి పని చేయకుండా చదువుకొని పోని ఇవాళ ఇటువంటి పని ఇవాళ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిందే. అయితే ఇవాళ మనకు కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేంద్రరావు అని, వెలిచాల జగపతిరావు కొడుకు వెలిచాల రాజేంద్రరావు మనకు ఈ కాన్స్టిట్యూషన్ నిలబడ్డాడు. ఆయనకు మనం బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వాలి. బ్రహ్మాండమైన మెజార్టీ అంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఓటేసి ఎన్నో పథకాలు రమేష్ చేసినట్టు అన్ని పథకాలు అమలవుతున్నాయి. ఇంకా కొన్ని పథకాలు అమలయ్యే లోపు మనకు ఈ బ్రేక్ అయిన తర్వాత తప్పకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పకుండా చేస్తాడు. కేసీఆర్ గారు 100 పాలు న్యాయంగా పనిచేస్తాడు. ఆయన నాయకత్వం ఈ 10 సంవత్సరాలు బలపడి ఉంటుందని చెప్పి మీరందరూ కూడా పని కొంచెం ముందుగా వచ్చి కొద్దిగా ముందు పోయేటట్టు చూసుకొని గెలిపిద్దాం. వెలిచాల రాజేందర్ రావుని 4వ నంబర్ గుర్తున్న ఓటేసి గెలిపించగలరు.
సంవత్సరాలు